హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని వేగంగా నిర్వహించింది. సంతోషమే. రిజల్ట్ కూడా మార్చి 31లోకి ఇస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న గ్రూప్ 3 సంబంధించి ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి కూడా ప్రాథమిక కీని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ గ్రూప్ 3 సంబంధించినటువంటి XYZ అనే పేరుతోని ప్రాథమిక కీని విడుదల చేశారు. అయితే కీని విడుదల చేసిన ప్రతిసారి విద్యార్థుల యొక్క OMR షీట్ని ఆన్లైన్లో స్పష్టంగా పెడతారు. కానీ ఈసారి విద్యార్థుల యొక్క OMR షీట్ని ఆన్లైన్లో పెట్టకుండానే కేవలం కీని మాత్రమే పెట్టారు. మరి ఇచ్చిన కీని విద్యార్థి ఎట్లా సరిపోల్చుకోవాలి? ఆ కీలో తను పెట్టినది ఏంటి, ఎగ్జామ్లో రాసింది ఏంటి, ఫైనల్ కీలో ఏమున్నది, తప్పేంటి ఒప్పేంటి సరిచూసుకోవాలంటే కంపల్సరీగా OMR షీట్ ఉండాలా. తనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, నాకు ఉద్యోగం వస్తుందా రాదా లాంటి విషయాలు స్పష్టంగా తెలవాలంటే కంపల్సరీగా OMR షీట్ ఇవ్వాలి. కానీ OMR షీట్ ఇవ్వకుండానే ఈసారి కేవలం కీని మాత్రమే పెట్టారు. మరి కేవలం కీ మాత్రమే పెడితే మరి తెలంగాణ పారదర్శకత ఉన్నదా లేదా అన్న ఒక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తూ ఉంది. గమ్మత్ ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మారిన ప్రతిసారి నిబంధనలు మారుతూ ఉన్నాయి. ఇది రాజ్యాంగబద్ధ సంస్థనా, లేదా వ్యక్తిగత సంస్థనా, లేదా రాష్ట్ర ప్రభుత్వాల కీలు బొమ్మలుగా పనిచేసినటువంటి ఒక వ్యవస్థగా మారిపోతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఇక్కడ ప్రాథమిక కీ పెట్టినప్పుడు కంపల్సరీగా OMR షీట్ని పెట్టాలా. నిన్న బుర్రా వెంకటేశం గారు TSP చైర్మన్ గారు ఏమని చెప్తున్నారంటే, మాపై అపనమ్మకం వీడండి, అభ్యర్థులు కమిషన్పై నమ్మకం కలిగేలా చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. మరి నమ్మకం అంటే ఇదేనా? మరి కీ పెట్టేసి OMR షీట్ పెట్టకుండా మీరు తప్పులు చూసుకోండి, మాకు క్వశ్చన్లు తప్పు ఉంటే దానికి ప్రపోజల్స్ పెట్టండి అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులంతా ఆందోళనతో నాకు వందలాది ఫోన్లు చేశారు. సార్ కీ పెట్టారు, OMR షీట్ లేదు, పైగా కొన్ని రూమ్లలో చీకటి రూమ్లలో ఎగ్జామ్ రాసినాం, గందరగోళాల మధ్య మాకు ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ అయిపోయింది, కనీసం మేము ఏం పెట్టాము, వాళ్ళు ఇచ్చిన కీ ఏంటి సరిచూసుకోవడానికి కూడా OMR షీట్ పెట్టలేదు. నిజంగా వీళ్ళు ఉద్యోగాలు రాసిన వాళ్ళకి ఇస్తారా, రాయని వాళ్ళకు కూడా ఇచ్చే ప్రమాదం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల అనేక అనుమానాలు తీరాలంటే మీరు ఖచ్చితంగా OMR యొక్క ప్రతి విద్యార్థి యొక్క OMRని ఆన్లైన్లో ఉంచి తీరాల్సిందే. పైగా మీరు నిన్న కీ ఇచ్చేసి జస్ట్ 3 రోజులలో ఆబ్జెక్షన్ పెట్టని అడుగుతూ ఉన్నారు. ఒక వారం రోజులు ఇచ్చినంత మాత్రాన ఇక్కడ మొత్తం ప్రపంచ యుద్ధం ఏమి ఆగిపోదు. కాబట్టి ఖచ్చితంగా OMR షీట్తో పాటు వారం రోజుల పాటు ఆబ్జెక్షన్ పెట్టడానికి టైం కూడా ఇవ్వండి. తొందరగా మార్చి 31లోగా రిజల్ట్ ఇవ్వండి, సంతోషమే. రాసిన దానికి ఎమ్మటే రిజల్ట్ వస్తే సంతోషమే. రాని వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ కావడానికి కూడా అవకాశం ఉంది. మళ్ళీ సిలబస్లో మార్పులని అదని ఇదని చెప్తా ఉన్నారు. పైగా 25 మంది సభ్యుల కమిటీ ఫైనల్ చేసినటువంటి ఒక ప్రశ్న ఆ సిలబస్ ఉంది. ఆ సిలబస్లో మళ్ళీ మార్పులు అంటున్నారు. ఇక్కడ విద్యార్థులలో కొంత భయాందోళన, ఈ యొక్క OMR షీట్ లేకపోవడం, కీని ఇవ్వడం, ఎన్ని మార్కులు వస్తుందో తెలుసుకునే ఒక అవకాశం లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు స్పందించి ప్రాథమిక కీతో పాటుగా రేపు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రాథమిక కీతో పాటు కంపల్సరీగా OMR షీట్ పెట్టాలి. గ్రూప్ 3 యొక్క OMR షీట్ ఖచ్చితంగా పెట్టాలి. కనీసంగా వారం రోజులైనా ఆబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాకు వందల కొద్దీ కాల్ చేసి మాట్లాడిన కారణంగా నేను స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఎందుకంటే దాదాపుగా నిరుద్యోగులు
ఫస్ట్ ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు 3 కలిపి నాకు 1,20,000 మంది నాకు ఓటు వేయడం కూడా జరిగింది. విద్యార్థుల సమస్యలపైన కొట్లాడుతూ ఉన్నాను కాబట్టి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను విద్యార్థుల తరపున. ఖచ్చితంగా మీరు కీతో పాటుగా ఓఎంఆర్ షీటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. आप ना मत सर को देंगे ना।